హాయ్ ఫ్రెండ్స్, మనం జున్ను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: జున్ను పాలు 2 కప్పులు, బెల్లం 1/2 కప్, యాలకులు 2. ముందుగా మనం పాలలో బెల్లం యాడ్ చేసుకుందాం. యాలకులను పౌడర్గా చేసుకొని యాడ్ చేసుకోండి. మన బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది మనం సెకండ్ డే పాలు కాబట్టి ఆవిరి జున్ను రాదు, ముక్కలు ముక్కలుగా వస్తుంది జున్ను. మనం స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టుకుంటాము. మనకి బెల్లం కరిగింది. పాలు కాగే టైం కల్లా మనకి జున్ను ఇరగడం మొదలవుతుంది. మన పాలు కాగడానికి రెడీ అవుతున్నాయి. చూడండి, మనకి చిక్కబడుతుంది. ఈ టైం దగ్గరకు వచ్చిన తర్వాత మనం కలుపుకోకూడదు. కలుపుకుంటే మరీ సన్నగా రవ్వరవ్వగా అయిపోతుంది. తక్కువ మంట మీద పెట్టుకొని కుక్ చేసుకోండి. పాలు మనకి బాగా నీట్గా ఇరుగుతాయి. ఈ టైంలో మనం కలుపుకుంటే మరి రవ్వలుగా వస్తుంది, నీట్గా ఉండదు. చూడండి, మన పాలు విరిగిపోతున్నాయి. మనం లైట్గా కలుపుకుందాం. మన పాలు పూర్తిగా విరిగిన తర్వాత మనం ఎక్కువ టైం కుక్ చేసుకోకూడదు. మరి ఎక్కువ టైం కుక్ చేసామంటే మనకి సాఫ్ట్గా ఉండకుండా జున్ను బాగా గట్టిగా హార్డ్గా తయారవుతుంది. మనకి పూర్తిగా విరిగి అలా వాటర్ పైకి వస్తున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి ముక్కలు ఇరిగి చూడండి, మనకి వాటర్ పైకి అనేది వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. మన జున్ను రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకోండి. ఎంతో టేస్టీగా సింపుల్గా 5 మినిట్స్లో మనకి జున్ను రెడీ అయిపోతుంది. జున్నులో మనం బెల్లం యాడ్ చేసుకున్నాము. మీకు బెల్లం ఇంట్రెస్ట్ లేకుంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకుంటే లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన జున్ను ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.